ఈఆర్ ఫౌండేషన్ నిర్వహించిన రాజశేఖర్ గారికి మా 5వ తరఫ పద్మశాలి సంఘం రామ్నగర్ ఆర్మూర్ కార్యవర్గ సభ్యుల తరఫున మరియు కుల బాంధవుల తరఫున వారికి ఎంతో రుణపడి ఉన్నాము. వారు గత సంవత్సరము ఉగాది నాడు ఫ్లోరింగ్ కొరకు మాట ఇచ్చి మాట తప్పక ఈ ఉగాది వారికి కంప్లీట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై మార్కండే. ఉగాది సందర్భంగా ఓం నమ శివాయ. జయ మార్కండే. ఈనాడు ఈఆర్ ఫౌండేషన్ నిర్వాహక రాజశేఖర్ గారి స్వగృహానికి వచ్చేసి 5వ తరఫ కార్యవర్గ సభ్యులమందరం కూడా ఆహ్వానించడానికి వచ్చేసి మా కరపత్రం తనకి ఇవ్వడం జరిగింది. మేము అడగగానే 5వ తరఫ ఏదైతే ఎంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ గ్రౌండ్కు ఫ్లోరింగ్ చేసి మేము చెప్పగానే దాన్ని సంతృప్తిగా అందరికీ మెప్పుగా మళ్ళా దాన్ని పెద్ద ఎత్తున గట్టిగా కొన్ని సంవత్సరాలుగా ఉండేటట్టు గట్టి పొజిషన్తో దాన్ని చేసినందుకు ఆ ఉగాది నుంచి ఈ ఉగాది దాకా ఒక సంవత్సరం అయింది. ఎప్పుడో పిలుచుకునేది అయినా కానీ కూడా ఇప్పుడు ఉగాది తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించడానికి మేము అందరం వచ్చినాం కాబట్టి మమ్మల్ని మన్నించి తప్పకుండా సత్య సమేతంగా వచ్చి ఈ యొక్క ఆశీర్వచనాలు స్వీకరించుకొని రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా ఎదగాలని చెప్పేసి మా సంఘం తరఫున జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు 5వ తరఫ ఆర్మూర్కే తలమానికమైనటువంటి మా 5వ తరఫలో భాగస్వాములైనటువంటి అధ్యక్షులు సుధాకర్ అన్న, ప్రభాకర్ అన్న, మరి లింగం బాపు, మా శేఖర్ అన్న, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా 5వ తరఫ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలతో నేను చిన్నప్పుడు పెరిగినటువంటి జిరాత్ నగర్ ఏరియాలో రామ్నగర్లో మా యొక్క తరఫ అభివృద్ధి కొరకు మా శేఖర్ అన్న చిన్నగా విన్నపం చేయగానే ఇమీడియట్గా మా ఫౌండేషన్ తరఫు నుంచి చేసినాం. సో అది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో మన పద్మశాల యొక్క ఐక్యత, అలాగే బీసీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఐక్యతతో ముందుకెళ్ళి మన సంఘాన్ని దృఢపరుస్తూ పటిష్టపరుస్తూ పక్కా ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా మా వాళ్ళందరి యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా నేను కూడా కంకణం కట్టుకుంటాను. అలాగే మా గురువు గారు ప్రభాకర్ సార్ గారు, అలాగే వారి యొక్క ఫ్యూచర్ ఆలయ అభివృద్ధికి కానీ ఏదైనా నెక్స్ట్ దాంట్లో ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యానికి నేను కూడా 5వ తరఫకు వెన్నంటి ఉంటానని నన్ను ఒక తమ్ముడిగా చిన్నోడిగా నన్ను ప్రేమ చేస్తున్నటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ ఉగాదికి కంపల్సరీగా మేము అందరం కలిసి అక్కడ మంచి ఘనంగా ఉగాది ఉత్సవాలు చేస్తాం.